సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని బట్టి, కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. జయమని పాడు, జయమని పాడు, జయ విజయుడు యేసునకు అనే పాట పాడదాం. జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు, జయ విజయుడు క్రీస్తునకు. జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు, జయ విజయుడు క్రీస్తునకు. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు, జయ విజయుడు క్రీస్తునకు. నిన్ను కోరినాడు, నిన్ను చేరినాడు, తను పాపగా నేను కాపాడినాడు. నిన్ను కోరినాడు, నిన్ను చేరినాడు, తను పాపగా నేను కాపాడినాడు. జయగీతమెత్తి స్తుతించుమా, జయగీతమెత్తి స్తుతించుమా. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు, జయ విజయుడు క్రీస్తునకు. సియోను పురమా ఓ యెరూషలేమా, వాగ్దానములతో నిన్ను నింపినాడు. సియోను పురమా ఓ యెరూషలేమా, వాగ్దానములతో నిన్ను నింపినాడు. ఫలించి ప్రియుని స్తుతించుమా, ఫలించి ప్రియుని స్తుతించుమా. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు, జయ విజయుడు క్రీస్తునకు.
తన ఆత్మతో నిన్ను అభిషేకించి నవవధువుగా నిన్ను సిద్ధపరచన్. తన ఆత్మతో నిన్ను అభిషేకించి నవవధువుగా నిన్ను సిద్ధపరచన్. ఆర్భాటముతో స్తుతించుమా, ఆర్భాటముతో స్తుతించుమా. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు, జయ విజయుడు క్రీస్తునకు. జయమని పాడు, జయమని పాడు, విజయుడు యేసునకు, జయ విజయుడు క్రీస్తునకు. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. ఆమేన్. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. హల్లెలూయా అని పాడు, యెరూషలేమా స్తుతి పాడు. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధించును, 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 ఆరాధించును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. Now we bless your name, Jesus. ఆకాశము నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు నీ చేతి పనిని వర్ణిస్తూ ఉన్నాయి. తండ్రి దేవానికి స్తోత్రం. దేవా, నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. ఆకాశములో నీ చేతి వివరించుచున్నవి. అంతరిక్షము నీ
చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధించును 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 ఆరాధించును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. మూడో విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, గాడ్ ఆఫ్ ప్రైజ్, గాడ్ ఆఫ్ ప్రైజ్, స్తుతింపబడే దేవుడు, స్తుతింపబడే దేవుడు. గాడ్ ఆఫ్ ప్రైజ్, గాడ్ ఆఫ్ షేమ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ప్రైజ్. షేము దేవుడు స్తుతింపబడును గాక. ఎవరి దేవుడు? నా దేవుడు స్తుతింపబడాలి. చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నడుస్తున్నప్పుడు నా దేవుడు ఏం చేయబడాలి? జాషువా దేవుడు స్తుతింపబడును గాక. జాషువా దేవుడు స్తుతింపబడును గాక. నా పేరు ఒకటే చెప్పుకోండి, మరి మీ పేరు ఎవరు చెప్తారు? మీరే చెప్పుకోవాలి. ఇక్కడ నేను ఏం చేశానంటే, దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు తన రక్తాన్ని కార్చాడు, తన రక్తంలో పాలు పంపులు పొందాం. మన ద్వారా దేవుడు స్తుతింపబడాలి. ఎలా స్తుతింపబడ్డాడో ఒక్కసారి గమనించండి. ఒకటి, ఆయన ఎలా స్తుతింపబడుతున్నాడంటే మనలను ఆశీర్వదించడం ద్వారా దేవుడు స్తుతించబడుతున్నాడు. రెండవది, మన కాపాటు ద్వారా దేవుడు స్తుతించబడుతున్నాడు. మూడవది, మనకు భోజన పదార్థాలు ఇవ్వటం ద్వారా దేవుడు స్తుతించబడుతున్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, మన పూర్వీకుల దేవుడు మోషే దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడు, మండుచున్న పొదలో నుంచి, నేను అబ్రహాము దేవుడను అన్నాడు. నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అన్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. నేను ఎవరి దేవుడును? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును. చాలాసార్లు మన పేరు చెప్పి నేను వాళ్ళ దేవుడిని అంటానికి, అబ్రహాం దేవుడు అంటే బాగానే ఉంది, అబ్రహాం మంచోడు కదా అని. మంచోడు కదా? మంచోడే కదా. ఇస్సాకు దేవుడు అంటే బాగానే ఉంది, యాకోబు దేవుడు అంటాడే. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. అరే మోసగాడికి దేవుడిని అని చెప్పుకుంటే మరి సిగ్గు కాదు? మనోళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు మా వాళ్ళేనండి, అక్కడ చేవళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు చూసారా, మాకు బాగా దగ్గర బాగా క్లోజ్. ఎమ్మెల్యే క్లోజ్ అంటే నాకేంటంటే, వీళ్ళు మామూలు వాళ్ళు కాదని అర్థం. మినిస్టర్ గారు, పలానా మినిస్టర్ ఉన్నారు చూసారా, ఆ మినిస్టర్ గారు మాకు చాలా క్లోజ్ అండి. మీకు సినిమా యాక్టర్ ఉన్నాడు చూసారా, ఆయన ఆ యాక్టర్ మాకు చాలా దగ్గర బంధువు అండి. అలాగా ఈ ఏరియాలో ఉన్నటువంటి ఏసీపీ ఉన్నాడు కదా, మాకు చాలా క్లోజ్ అండి. దేవుని బిడ్డలారా, మనం వాళ్ళని గొప్ప వాళ్ళని గురించి చెప్పి వాళ్ళు మావాళ్ళే అంటాం మనకు అలవాటు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీ దేవుణ్ణి అని అందరికీ చెప్తున్నాను. నేను అబ్రహాము దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి అని అంటున్నాడు. నేను నీ దేవుణ్ణి. మీరే ఏమన్నారంటే, యేసు ప్రభువు మాకు పెద్దగా తెలియలేదండి, ఎప్పుడో అప్పుడో అడప మేము చర్చికి వెళ్తాం అని చెప్పేసి అని అంటున్నారు. కొంతమంది ఏంటంటే యేసు ప్రభు మా దేవుడు అని చెప్పుకోవడానికి కొంతమందికి చాలా సిగ్గు ఎక్కువ. హల్లెలూయా. చాలామంది సిగ్గుపడతారు. బయటికి వెళ్ళగానే టక్మంటే టిక్లీ తగిలిస్తారు. నేనేమన్నాను, టిక్లీ అంటే ఏంటి? స్టిక్కర్ అని తగిలిస్తాను. అదేదో తగిలించేది ఇక్కడ కూడా తగిలించుకునే ఉండొచ్చు కదా, బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకు తగిలిస్తావు? నేనేమన్నా కదా, నేను అన్యురాల్లాగా చూడను కదా, నేను ఎవరిని అట్లా చూడను. బయట బొట్టు పెట్టుకుంటే ఇక్కడ కూడా బొట్టు పెట్టుకోండి, ఇక్కడికి వచ్చిన టప్ మనం తీసేయద్దు, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత పెట్టొద్దు. ఒక సిస్టర్ గారు నేను హాస్పిటల్లో చూస్తే, హాస్పిటల్లో ఒకలా ఉంది, చర్చిలో ఒకలా ఉంది. ఆమె వీళ్ళ చెల్లె ఆమె అని నేను చూస్తుంటే, సరే ఈమెనా మనకు తెలిసిన ఆమె. ప్రైజ్లా ఫాస్టర్ గారు ఎక్కడ వచ్చారండి అని అంటే, నువ్వేనమ్మా చర్చికి వస్తావు కదా అరే చర్చికి వస్తానండి. మరి చర్చిలో మరి ఇలాగ లేవే అంటే, చర్చిలో ఒకలాగా బయట ఒకలాగా. వద్దు, ఇక్కడ అక్కడ ఒకలాగా ఉండండి. ఇంట్లో మీరు మారలేదు, కొంతమంది మారలేదు అనుకోండి, డోంట్ వరీ. నేనేమన్నా, ప్రభు కూడా ఏమన్నా మిమ్మల్ని పెట్టుకోండి, మీకు టైం వస్తుంది, ఆ టైంలో అన్నీ తీసేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
వేషధారణ ఉండదు మనకి. మనం యాజ్ ఇట్ ఈస్గా ఉందాం. ఇక్కడ ఏదో చర్చ్ దగ్గర పుల్పిట్ దగ్గర నిలబడ్డానని నేనేదో భక్తుల్లా కనబడడానికి, కిందకి వెళ్ళిన తర్వాత నేనేదో తీవ్రంగా వేరే రకం కనబడడం. నో 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 నో, మనం అందరం ఒకేలా ఉందాం. ఆమేన్. షేము దేవుడు స్తుతింపబడును గాక. యేసయ్య మన దేవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడట్లేదు. మనం ఆయన దేవుడని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడకూడదు. ఎక్కడికి వెళ్ళినా యేసయ్యను మోసుకుని వెళ్ళేవారుగా ఉండాలి. సింగపూర్లో ఒక స్టేషన్లో ఒక ఆయన నిలబడి ఏమన్నాడంటే, సో వై డోంట్ యూ కమ్ టు అవర్ చర్చ్, దిస్ ఇస్ అవర్ చర్చ్ అని అన్నాడు. మా చర్చ్కి రావచ్చు కదా అండి, ఇది మా చర్చ్ అని అన్నాడు. నేను అన్నాను, సో వీ హ్యావ్ ఏ కాన్ఫరెన్స్. నో ప్రాబ్లం, యూ కెన్ కమ్ అండ్ సిట్ ఫర్ ఎ వైల్ అండ్ యూ కెన్ గో, వీఆర్ వెల్కమింగ్ యూ బ్రదర్ అని అంటే, వీ డోంట్ హ్యావ్ ఎ టైమ్, ఈవెన్ సండే యు కమ్ అని చెప్పేసి అని ఇన్వైట్ చేస్తున్నాడు. అయితే ఆయన పని ఏంటంటే స్టేషన్ దగ్గర నుంచి అందరినీ చర్చ్కి ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు బయట నిలబడి లోపలికి రండి, లోపల రండి. చూడండి, ఒక ఆయన ఏమన్నా విజిలేసి ఏమన్నాడంటే, సూర్యాపేట దగ్గర విజిలేసి అంటే దానికి అర్థం ఏంటంటే రెస్టారెంట్ అది, రండి రండి రండి, భోజనం ఉంది ఇక్కడ. మరి మీరేమంటున్నారు? మేము తింటే చాలు, మీరు వస్తే మీ ఇష్టం, రాకపోతే మీ ఇష్టం, మేము మాత్రం తిని సమృద్ధిగా వెళ్ళిపోతాం అని చెప్పేసి మీరు అన్నారు. రండి రండి రండి, మీరు కూడా రండి, కమ్ అండ్ హ్యావ్ మీల్. ఇట్స్ వెరీ గుడ్ మీల్స్ ఉంటుందండి ఇక్కడ. అన్నీ ఉంటాయా? అన్నీ ఉంటాయి. నాన్ వెజ్ ఉంటుందా? ఉంటుంది. వెజ్ ఉంటుందా? ఉంటుంది. ఫిష్ ఉంటుందా? ఉంటుంది. అన్నీ ఉంటాయండి ఇక్కడ అని చెప్పి లోపలికి వెళ్తే ఏమి లేవు. ఆశీర్వదించే దేవుడు స్తుతింపబడును గాక. షేము దేవుడు స్తుతింపబడును గాక. యేసయ్య స్తుతింపబడును గాక. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు 12 మంది కనెను, యోసేపును కనెను. యాకోబులో నుంచి నక్షత్రం ఉదయించెను, ఆ నక్షత్రమే యేసు ప్రభు వారు. ఆయన పిల్లలు మనమందరం ఈరోజు షేము దేవుడు పెరియల్ గాస్పుల్ చర్చ్లో ఈ స్థలంలో బండ్లగూడ జాగీర్ ఈ యొక్క హిమగిరి నగర్ కాలనీలో ఆయన ఏం చేస్తున్నాడంటే స్తుతింపబడుతూ ఉన్నాడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపబడే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం నడుస్తుంటే దేవునికి స్తుతి కలుగును గాక, మనం కూర్చుంటే స్తుతి కలుగును గాక, మనం నిలబడితే స్తుతి కలుగును గాక. అయితే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, 110 సంవత్సరాలు ఉంది అమ్మగారు. ఆమె ఒకసారి బలహీనంగా ఉంటే ఇక్కడ తీసుకొచ్చారు. ఆమె కోసం ప్రార్థన చేశాను. 110 years old లేడీ. నైట్లో ఆమె కూర్చుంది. ఆమెను తీసుకొని, అమ్మ రా, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారంటే, లేదు లేదు అమ్మ పెద్దదే కదా, నేనే వస్తానని ఆ రూమ్లోకి వెళ్ళి ఆమె కోసం ప్రార్థన చేశా. అయితే ఒకసారి ఇక్కడికి వస్తే ఆమెకు స్వస్థత కలిగింది. దేవుడు స్వస్థపరిచి ఈరోజు కూడా ఆరోగ్యంగా ఉంచాడు. ఒకరోజు మళ్ళీ బలహీనంగా అయితే నేను తొండుపల్లిలో ఉన్నానని వాళ్ళు కారులో తొండుపల్లి తీసుకొచ్చారు. తొండుపల్లి నుంచి నేను అక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చేసా. మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు దారిలోనే దేవుడు ఆమెను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు చెప్పిన మాట దేవుడు కార్యం చేశాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుని బిడ్డలారా, 110 సంవత్సరాలు ఆ ఒక్క ఫ్యామిలీయే క్రిస్టియన్ ఫ్యామిలీ ఉన్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు నీ ద్వారా, నా ద్వారా స్తుతింపబడును గాక. మనందరి ద్వారా స్తుతింపబడును గాక. మన బ్రతుకుల ద్వారా స్తుతింపబడును గాక. మనం ఎక్కడున్నా దేవుడు స్తుతింపబడును గాక. మనం ఎక్కడున్నా దేవుని నామం మహిమ పరచబడును గాక. అలాగే సంవత్సరం అంతా కూడా మనం ఆయన స్మరిస్తూ ఉందాం. ఏం చేద్దాం చెప్పండి? స్మరిస్తూ ఉందాం. ఎక్కడికి వెళ్ళినా, పని చేస్తున్నా, ఉద్యోగంలో ఉన్నా, వర్క్ ప్లేస్లో ఉన్నా, వర్క్ చేస్తున్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, వంట చేస్తున్నా, ఇంట్లో శుభ్రం చేస్తున్నా, అన్ని పనులు చేసుకుంటున్నా స్మరిస్తూనే ఉందాం. ఎవరిని స్మరిస్తాం? స్మరించే వాళ్ళని దేవుడు వరిస్తాడు. హల్లెలూయా. ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే దేవుని స్తుతిస్తారో వాళ్ళని దేవుడు పెళ్లి చేసుకుంటాడు. ఆయన మనం పెళ్లి చేసుకోవాలంటే మనందరం కూడా దేవునికి ప్రియంగా బ్రతకాలి. ఆయన స్మరిస్తూనే ఉండాలి. ఎంత గొప్ప కార్యం చేశావు నాయన. ఇదిగో షేము దేవుడు విస్తరింప చేసే దేవుడు, విడిపించే దేవుడు, స్తుతింపబడే దేవుడు. ఆయన స్తుతిస్తూ ఉంటే ఆయనే వచ్చి మనం పెళ్లి చేసుకుని ఎక్కడికి తీసుకెళ్తాడంటే మన దేవుని యొక్క దివ్యమైన రాజ్యంలో తీసుకెళ్తాడు. మనం డాంబర్ రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద తిరుగుతున్నాం, కానీ దేవుడు బంగారపు రోడ్లో మనం తిప్పుతాడు. దివ్యమైన రాజ్యంలోకి మనం అడుగు పెడతాం. దేవుని మహిమార్థమై మనం బ్రతుకుతాం. ఆయన కొరకు బ్రతుకుదుము గాక. దేవుడి మాటలను దీవించును గాక. దయచేసి అందరం కూడా మోకరిస్తాం.
యేసయ్య నీకు వందనాలు నాయనా. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు దర్శించినందుకు స్తోత్రం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మీ కృప మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం. యేసురాజానికి స్తోత్రం అయ్యా. వందనాలు యేసయ్యా. గొప్ప దేవానికి స్తోత్రం. అద్భుత కరుడానికి స్తోత్రం. అల్పులమైన మమ్మలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అద్భుతాలు మా జీవితంలో చేయండి ప్రభువా. గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి నాయన. ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో జరిగించండి నాయన. మేము నిన్ను స్మరిస్తూనే ఉండడానికి సహాయం చేయండి. నేను స్తుతిస్తూ ఉండడానికి సహాయం చేయండి. నీవెవరు అంటే నాయనా గాడ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ నాయన. నాయనా విస్తరింప చేసే దేవుడు నాయన. నాయనా తండ్రి విశాలపరిచే దేవుడు నాయన. నీవెలాంటి దేవుడు అంతే నాయన. అయ్యా విశాలపరిచే దేవుడువు, విడుదలనిచ్చే దేవుడువు, స్తుతింపబడే దేవుడువు నాయన. నేను స్మరిస్తూ ఉండేటటువంటి వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. నీ బలలో పాలుపంపులు పొందేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. నీ ద్వారా మేము నిత్య జీవాన్ని పొందడానికి సహాయం చేయండి. మా వరుడా, మా ప్రియుడా, నేను తలచుచు నేను స్మరిస్తూ బ్రతకడానికి నీ కృప మాకు దయచేయండి ప్రభువా. నీ సహాయం మాకు దయచేయండి యేసయ్యా. నీ కనికరం మాకు చూపించండి నాయనా. నాయనా నీ కొరకే బ్రతకడానికి సహాయం చేయండి. ఈ లోకములు నీ కొరకు మాత్రమే మేము జీవించాలి నాయనా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం నాయన. అందరికీ నీ ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేసి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే